హాయ్ స్టూడెంట్స్, నేను బిందు. జ్యామితి ప్రపంచంలో లొకేషన్ను అర్థం చేసుకోవడం కీలకం. స్థలాలు మరియు వస్తువులను గుర్తించడానికి స్థిరమైన సూచనలను ఉపయోగించి సమన్వయ వ్యవస్థను ఎలా ఏర్పాటు చేయాలో తెలుసుకోండి. కార్టీసియన్ అక్షం విభాగాలు మరియు చతుర్భుజ వర్గీకరణలను అన్వేషించండి. కోఆర్డినేట్ల భాష మరియు అనంతమైన పాయింట్లను వివరించే శక్తిని కనుగొనండి. వాస్తవ ప్రపంచ అనువర్తనాలతో పాయింట్లను ప్లాట్ చేయడం మరియు వర్గీకరించే కళను కనుగొనండి. అభ్యాస ఫలితాలు. ఈ పాఠం ముగింపులో మీరు వీటిని చేయగలరు. కార్టీసియన్ కోఆర్డినేట్ ప్లేన్లో పాయింట్లు మరియు క్వాడ్రాంట్లను గుర్తించండి. వివిధ క్వాడ్రాంట్లలోని పాయింట్లను ఖచ్చితంగా ప్లాట్ చేయండి మరియు వర్గీకరించండి. పంక్తులు, కోణాలు మరియు కోఆర్డినేట్ సిస్టమ్స్ యొక్క కీలక భావనలను అర్థం చేసుకోండి. కీలక పదాలు. ఈ పాఠం నుండి కీలక పదాలు: కోఆర్డినేట్లు, క్వాడ్రాంట్లు, ప్లాట్లు, కార్టీసియన్, అక్షాలు, క్వాడ్రంట్ వర్గీకరణ. పిల్లలు, మీరు మీ స్నేహితుడిని ఖాళీ కాగితంపై దీర్ఘచతురస్రాన్ని గీయమని అడుగుతారు. 5 సెంటీమీటర్లకు 3 సెంటీమీటర్లు. అతను ఇలా అనవచ్చు: ఖచ్చితంగా, కానీ ఈ షీట్లో ఎక్కడ ఉంది? మీరు అతనికి ఎలా సమాధానం ఇస్తారు? ఇప్పుడు చిత్రాన్ని చూడండి. మీరు దానిని మరొక వ్యక్తికి ఎలా వివరిస్తారు? ఇచ్చిన చిత్రాన్ని విశ్లేషిద్దాం. ఫలానా ఇంటిని ఎత్తి చూపినట్లే అది కష్టమైన పని అవుతుంది. బదులుగా ఏదైనా స్థలం లేదా వస్తువు గుర్తింపు కోసం స్థిరంగా ఉంటే దానికి సంబంధించిన ఏదైనా ఇతర స్థలం లేదా వస్తువును గుర్తించడం సులభం. ఉదాహరణకు, మీరు జెండాను సరిచేసి దాని ఎడమ వైపున ఉన్న ఇల్లు, దాని క్రింద ఉన్న హోటల్, దానికి కుడివైపున ఉన్న ఇంటిపై ఉన్న యాంటెనా మొదలైన వాటి గురించి మాట్లాడండి. పై చిత్రంలో చూపిన విధంగా మీరు ఖండన బిందువు దగ్గర జెండా ఎత్తి చూపబడే విధంగా 2 లంబరేఖలను గీస్తారు. ఇప్పుడు మీరు ఫ్లాగ్ పోల్ను ల్యాండ్ మార్క్గా ఉంచి పిక్చర్ ఫ్రేమ్ యొక్క మొత్తం పొడవు మరియు వెడల్పును మీ స్నేహితుడికి చెబితే, మీరు కుడివైపు 2 సెంటీమీటర్లు, పైన 3 సెంటీమీటర్లు అని కూడా చెప్పవచ్చు. మీకు దిశలు తెలిసినందున మీరు తూర్పు అని కూడా చెప్పవచ్చు మరియు ఉత్తరానికి 3 సెంటీమీటర్లు. సంఖ్యారేఖ సాధారణంగా సమాంతర రేఖగా సూచించబడుతుంది. దానిపై సానుకూల సంఖ్యలు ఎల్లప్పుడూ 0కి కుడివైపున ఉంటాయి.
మరియు 0కి ఎడమవైపు ప్రతికూలంగా ఉంటాయి. ఇప్పుడు సంఖ్యారేఖ యొక్క మరొక కాపీని పరిగణించండి. కానీ నిలువుగా గీసారు. ధన పూర్ణాంకాలు 0కి పైన సూచించబడతాయి మరియు ప్రతికూల పూర్ణాంకాలు 0కి దిగువన ఉంటాయి. రెండు సంఖ్యారేఖలు ఎక్కడ కలుస్తాయి? రెండు పంక్తుల కోసం స్పష్టంగా 0 వద్ద. అది మా జెండా స్థిర స్థానం. మనం దానికి సంబంధించి ఇతర సంఖ్యల గురించి 2 లైన్లలో మాట్లాడవచ్చు. కానీ ఇప్పుడు మీరు 2 సంఖ్యల లైన్లలోని సంఖ్యల గురించి మాత్రమే కాకుండా ఇంకా చాలా ఎక్కువ మాట్లాడతారు. మనం 2 కుడివైపుకు మరియు 3 పైభాగానికి వెళ్తాము అనుకుందాం. మనం ఈ స్థలాన్ని 2, 3, ఈ నిలువు, అడ్డం, పైకి, క్రిందికి మొదలైనవన్నీ చాలా గజిబిజిగా ఉంటాయి. మనం కేవలం 2, 3 అని చెప్తాము మరియు దీన్ని 2 కుడివైపున మరియు 3 పైకి అర్థం చేసుకుంటాము. మనం మొదట 3 పైకి వెళ్ళి ఆపై 2 కుడివైపుకి వెళితే అదే ప్రదేశానికి చేరుకుంటామని గమనించండి. కాబట్టి మనకు సూచన 2, 3 సూచన 3, 2 వలె ఉండదు. -2, 3 గురించి ఏమిటి? దీని అర్థం 2 ఎడమ మరియు 3 పైకి. ఎక్కడి నుండి? ఎల్లప్పుడూ 0, 0 నుండి. సూచన 2, -3 గురించి ఏమిటి? దీని అర్థం 2 కుడి మరియు 3 క్రిందికి. మనకు క్షితిజ సమాంతర మరియు నిలువు వరసల కోసం పేర్లు కూడా అవసరం. మనం క్షితిజ సమాంతర సంఖ్యారేఖను x అక్షం మరియు నిలువు సంఖ్యారేఖను y అక్షం అని పిలుస్తాము. కుడివైపున మనం దానిని x అని, ఎడమవైపు x అని, పైభాగానికి y అని, దిగువన y అని గుర్తు చేస్తాము. x కోఆర్డినేట్ను అబ్సిస్సా అని మరియు y కోఆర్డినేట్ను ఆర్డినేట్ అంటారు. మనం అక్షాల 0, 0 సమావేశ బిందువును మూలం అని పిలుస్తాము. ఇప్పుడు మనం కాగిత షీట్లోని ఏదైనా పాయింట్ని జత x, y ద్వారా వివరించవచ్చు. అయితే మన పేపర్లో 1, 2 మొదలైన వాటి అర్థం ఏమిటి? మనం కొన్ని అనుకూలమైన యూనిట్లను ఎంచుకోవాలి మరియు ఈ సంఖ్యలను సూచించాలి. ఉదాహరణకు మనం 1 యూనిట్ని 1 సెంటీమీటర్గా ఎంచుకోవచ్చు. ఈ విధంగా 2, 3 అనేది 2 సెంటీమీటర్లు 0, 0 యొక్క కుడివైపుకు తరలించి ఆపై 3 సెంటీమీటర్ల పైకి తరలించడానికి సూచన. దయచేసి యూనిట్ల ఎంపిక ఏకపక్షంగా ఉందని గుర్తుంచుకోండి. మనం 1 యూనిట్ను 2 సెంటీమీటర్లుగా నిర్ణయించినట్లయితే మా సంఖ్యలు పెద్దవిగా ఉంటాయి, కానీ సాపేక్ష దూరాలు అలాగే ఉంటాయి. నిజానికి మన కాగితపు షీట్ మాత్రమే కాకుండా విమానంలో ఉన్న అన్ని అనంతమైన పాయింట్లను వివరించడానికి ఇప్పుడు మనకు ఒక భాష ఉంది. x అక్షం మరియు
y అక్షం విమానాన్ని 4 ప్రాంతాలుగా విభజిస్తాయి. కాబట్టి మనం వాటిని చతుర్భుజాలు అని పిలుస్తాము. గుర్తుంచుకోండి, చతుర్భుజానికి 4 భుజాలు ఉన్నాయి మరియు చతుర్భుజాలు 4 ప్రాంతాలు. అవి సాధారణంగా 1, 2, 3 మరియు 4గా లెక్కించబడతాయి. ఎగువ తూర్పు వైపుకు 1, ఎగువ పడమర వైపుకు 2, దిగువ పడమర వైపు 3 మరియు దిగువ తూర్పు వైపుకు 4. తద్వారా వాటన్నింటికీ యాంటీ క్లాక్వైజ్ టూర్ జరుగుతుంది. 1. కార్టీసియన్ కోఆర్డినేట్ ప్లేన్లో ప్లాంటింగ్ పాయింట్లు. కార్టీసియన్ కోఆర్డినేట్ ప్లేన్లో పాయింట్లను 4, 5 ఫ్లాట్ చేయడానికి మనం 4కి చేరుకునే వరకు x అక్షాన్ని అనుసరిస్తాము మరియు x = 4 వద్ద నిలువు గీతను గీస్తాము. అదే విధంగా మనం 5కి చేరుకునే వరకు y అక్షాన్ని అనుసరిస్తాము మరియు y = 5 వద్ద క్షితిజ సమాంతర రేఖను గీయండి. ఈ 2 రేఖల ఖండన అనేది కార్టీసియన్ విమానంలో 4, 5 స్థానం. ఈ పాయింట్ y యాక్సిస్ నుండి 4 యూనిట్లు మరియు x యాక్సిస్ నుండి 5 యూనిట్ల దూరంలో ఉంది. అందువలన 4, 5 యొక్క స్థానం కార్టీసియన్ లో ఉంది. ఉదాహరణ: కార్టీసియన్ ప్లేన్ ఫ్లాట్ పాయింట్లు A 2, 4, B -3, 5, C -4, -5 మరియు D 4, -2. పరిష్కారం: 1. ఫ్లాట్ చేయడానికి 2, 4 x = 2 వద్ద నిలువు గీతను గీయండి మరియు y = 4 వద్ద సమాంతర రేఖను గీయండి. ఈ 2 పంక్తుల ఖండన అనేది కార్టీసియన్లో 2, 4 స్థానం. అందువలన పాయింట్ A 2, 4 కార్టీసియన్ యొక్క ఒక క్వాడ్రంట్లో ఉంది. ఫ్లాట్ చేయడానికి -3, 5 x = -3 వద్ద నిలువు గీతను గీయండి మరియు y = 5 వద్ద సమాంతర రేఖను గీయండి. ఈ 2 పంక్తుల ఖండన అనేది కార్టీసియన్లో -3, 5 స్థానం. అందువలన పాయింట్ B -3, 5 కార్టీసియన్ విమానం యొక్క 2 క్వాడ్రంట్లో ఉంది. 3. ఫ్లాట్ చేయడానికి -4, -5 x = -4 వద్ద నిలువు గీతను గీయండి. y = -5 వద్ద సమాంతర రేఖను గీయండి. ఈ 2 రేఖల ఖండన అనేది కార్టీసియన్లో -4, 5 స్థానం. అందువలన పాయింట్ C -4, -5 కార్టీసియన్ యొక్క 3 క్వాడ్రంట్లో ఉంది. 4. ఫ్లాట్ చేయడానికి 4, -2 x = 4 వద్ద నిలువు గీతను గీయండి మరియు
y -2 వద్ద సమాంతర రేఖను గీయండి. ఈ రెండు రేఖల ఖండన అనేది కార్టీసియన్లో 4, -2 స్థానం. అందువలన పాయింట్ D 4, -2 కార్టీసియన్ యొక్క 4వ క్వాడ్రంట్లో ఉంది. ఉదాహరణ: పాయింట్లను గుర్తించండి. 1, 2, -5 మరియు -5, 2, 2, -3, 4 మరియు 4, -3 దీర్ఘచతురస్రాకార కోఆర్డినేట్ సిస్టంలో. పరిష్కారం: ఉదాహరణ: కార్టీసియన్ ప్లేన్లో కింది పాయింట్లను 2, 0, -5, 0, 3, 0, -1, 0 ఫ్లాట్ చేయండి. ఎక్కడ ఉంటాయి? పరిష్కారం: అన్ని పాయింట్లు x అక్షం మీద ఉంటాయి. గుర్తుంచుకోవలసిన పాయింట్లు: కార్టీసియన్ x అక్షం, y అక్షం మరియు మూలాన్ని 0, 0 ఉపయోగిస్తుంది. అదే సమయంలో పాయింట్లను 1 నుండి 4 వరకు క్వాడ్రంట్స్గా వర్గీకరిస్తుంది. పాయింట్లను ఖచ్చితంగా ప్లాట్ చేయడానికి క్షితిజ సమాంతర మరియు నిలువు గీతలను గీయండి. ఆపై వాటి కోఆర్డినేట్లు మరియు సంబంధిత క్వాడ్రంట్లను గుర్తించండి. పాయింట్లు అబ్సిస్సా x కోఆర్డినేట్ మరియు ఆర్డినేట్ y కోఆర్డినేట్ ద్వారా సూచించబడతాయి. వాటి సంకేతాల ఆధారంగా క్వాడ్రంట్ వర్గీకరణ ఉంటుంది. కోఆర్డినేట్ సిస్టంలో అక్షాల ఖండన, చతుర్భుజాలను కేటాయించడం మరియు ప్లాంటింగ్ పద్ధతులను అనుసరించడం ఉంటాయి.